అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే స్వల్పకాలిక పంట పెసర. 70 రోజుల్లో చేతికొచ్చే పెసరను మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా సాగు చేసే అవకాశం ఉంది. కాలం కలిసి వస్తే పంట తీసుకోవచ్చు, లేదంటే పచ్చిరొట్టగా పడదున్నవచ్చు. ఖరీఫ్ పంటగా పెసర సాగు చేసేందుకు జూన్ జూలై మాసాలు అనుకూలం. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సాగు కనువైన పెసర రకాలు, సాగు మెలకువల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. వర్షాధారంగా సాగు చేసినటువంటి ఈ తేలికపాటి నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తేలికపాటి నేలల్లో మనం ఖరీఫ్లోనే అంటే తొలకరలోనే ఈ పెసర పంటని మనం చక్కగా సాగు చేసుకోవచ్చు అనమాట. దానికి గాను ఎటువంటి చౌడు లేకున్నటువంటి నేలలు, వాటితో పాటుగా మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి బరువైన నేలల్లో కూడా ఈ పెసర పంటని మనం సాగు చేసుకోవచ్చు అనమాట. 3 నుంచి 4 దుక్కులనే మనం చక్కగా చేసుకొని దాంట్లో చివరి దుక్కులో మనం ఒక 2 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసుకొని మనం విత్తనాన్ని జల్లుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. రకాల విషయంలో కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలి. వాటిని మనం గమనించినట్టయితే ఈ ఎల్జీజీ 630 అనే రకం ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా మనం తట్టుకుని ఉంటుంది. అలాగే గింజ అనేది మనకి మెరిసే స్వభావం ఉంటుంది. అలాగే ఎల్జీజీ 607 అనే రకం కూడా ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తూ పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే ఒకేసారి కూడా ఇది మనకి కోతకు వచ్చే రకాలు కాబట్టి ఇటువంటి రకాలు మనం సాగు చేసుకున్నట్టయితే రైతు సోదరులు మంచిగా దిగుబడి సాధించవచ్చు. రైతుల ఆదరణ పొందినటువంటి రకము IPM 2-14 అనే రకం. ఇది 65 రోజుల్లో మనకి పంట చేతికొచ్చేస్తుంది. వీటితో పాటు 4 నుంచి 6 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ నిటారుగా పెరిగి కాయలన్నీ కూడా గుత్తులుగా వచ్చి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే రకం కాబట్టి వీటిల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు మనం ఎంచుకొని మన ఖరీఫ్లో మనం సాగు చేసుకున్నట్టయితే పెసర రకంలో మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తన మోతాదు విషయం మనం గమనించినట్టయితే ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది మనకు అవసరం అవుతుంది. ఈ 7 నుంచి 8 కిలోల విత్తనాన్ని ఈ థైరామ్ కానీ క్యాప్టాన్తో కానీ ఏదైనా ఒక దాన్ని పొడి మందుని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల వరకు కూడా మనం పట్టించి మనం విత్తన చేసుకొని మనం విత్తుకోవాలి. వీటితో పాటుగానే రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించాలంటే ఇమిడాక్లోపిడ్ అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి మనం పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపేడల సమస్య కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. పెసర్లో అయితే 7 నుంచి 8 కిలోల వరకు కూడా విత్తనాన్ని తీసుకొని దాన్ని మనం వెదజల్లొచ్చు. అలాగే వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే వరుసలో మొక్కి 10 సెంటీమీటర్లు వచ్చినట్టు మనం విత్తుకున్నట్టయితే గాలి వెలుతురు అన్ని వైపుల నుంచి బాగా తగిలి దిగుబడిలో కూడా మంచిగా వచ్చి మనకి మంచి నికరాదాయం పొందవచ్చు అనమాట. అలాగే ఈ కలుపు నివారణ యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనం ఆ విత్తనాన్ని విత్తిన వెంబటే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి ఈ ఎకరా పొలం అంతా కూడా సమానంగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే 20 నుంచి 20 రోజుల పాటు వరకు కూడా ఎటువంటి ఈ గడ్డి జాతి మొక్కలు కానీ లేదనుకుంటే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. వీటితో పాటుగా 20 నుంచి 25 రోజుల లోపు మనకి ఏమైనా ఎక్కువగా ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు వచ్చినట్టయితే ప్రొపాక్విజాపాప్ అనే మందుని మనం 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా మనం సమర్థవంతంగా ఈ గడ్డి జాతి మొక్కల్ని మనం అరికట్టవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇమాజిత్ పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ 2 రకాల మొక్కల్ని కూడా అంటే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు ఈ పెసరకి 8 కిలోల నత్రజని అలాగే 20 కిలోల భాస్వరాన్ని మనం ఇచ్చే ఎరువులు మనం అందించినట్టయితే సరిపోతుంది. మనకి నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు ఖరీఫ్ పంటలో మనం పెసర వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ నీరు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అడపాదడప మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఆ పడినటువంటి వర్షపాతంతోనే ఈ పెసర పంట అనేది మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ వీటిలో మెయిన్గా విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపే ఈ చిత్త పురుగులు అంటాం, వాటిని పెంకు పురుగులు అంటారు. మొక్క అనేది 2 ఆకుల దశలో వచ్చినప్పుడే ఆ మొక్క మీద ఆశించి ఆకుల్ని రంధ్రాలు చేసేస్తూ ఉంటుంది అనమాట. అలా రంధ్రాలు చేసినటువంటి ఆ చిత్త పురుగుల్ని మనం నివారించాలంటే ఎస్పేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఈ తెల్లదోమ పేనుబంక అనేది ఎక్కువగా మొక్కల ఆకుల అడుగు భాగం నుంచి అలాగే ఏవైతే కొత్తగా
ఈ చిగుళ్ళు వస్తూ ఉంటాయో అక్కడ ఆశించి వాటి నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది గిడసబారిపోయి ఎత్తు పెరగకుండా ఈ పచ్చ రంగులో నుంచి పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. వాటిని మనం నివారించాలంటే ఎస్ట్రామిప్రిడ్ అనే మందుని ఒక 0.2 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం నివారించుకోవచ్చు. వాటితో పాటుగానే ఈ థయామెథాక్సమ్ అనే మందుని కూడా 0.2 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ తెల్లదోమని అలాగే పేనుబంకను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటు ఎస్ఫేట్ అనే మందుని కూడా మనం 1 గ్రాము ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఇది మనకి బ్రాడ్ స్పెక్ట్రం కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు కూడా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ మారుకా మచ్చల పురుగు అనేది కూడా మొక్క ఎప్పుడైతే పూత దశకు చేరుకుంటుందో పూత సమయంలో ఈ లేత ఆకుల్ని పూతని అలాగే కాయల్ని గూడు కట్టేసి అందు లోపల ఉంటూ ఈ పత్రహరితాన్ని అంతటిని కూడా గోకి తినేస్తూ ఉంటుంది. దాంతోపాటు కాయ వచ్చేటప్పుడు ఏం చేస్తుందనంటే కాయ లోపల రంధ్రాన్ని చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా తినేసి పంటకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట. ఈ మారుకా మచ్చల పురుగుని కనుక మనం గమనించినట్టయితే మనకి ఏదైతే తొలి దశలో మనకి పూత స్టార్ట్ అవుతున్న టైంలోనే 5% వేప గింజల కషాయాన్ని కావచ్చు లేదా వేప నూనెను కావచ్చు 5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లి రెక్కల పురుగులు అనేవి మనకి మొక్క మీద ఆశించి పంటను గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి అనేది పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందును కూడా మనం ఒక 0.4 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మారుకా మచ్చల పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినప్పటికీ ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆకులు అనేది తెల్లగా మారిపోవడం, కిరంజన్ సమయక్రియ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఏవైతే ఈ కాయలు ఉంటాయో ఆ కాయల్లో గింజలు అనేవి కూడా ఏర్పడకపోవడం మనం గమనించవచ్చు అనమాట. అందుకని ఇన్ని నష్టాలు ఉండటం వలన బూడిద తెగుల్ని మనం గమనించినప్పుడే పొలంలో ఈ హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్లో అంటే తొలకరిలో మనం పెసర పంటను వేసినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చర్యలన్నీ కూడా చేపట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం.